నమ్మకం కన్నా ఆస్తి గొప్పదా? రాఘవ్ మంచివాడు, కష్టపడి జీవించేవాడు. కానీ తల్లి, చెల్లెళ్ళు, బాబాయి, పెద్దమ్మ ఎవరూ అతనిని నమ్మలేదు. ఇతనికి ఆస్తి ఇస్తే అమ్మేసి తినేస్తాడు అని అందరూ అనుకున్నారు. ఒకరోజు మా పెద్దమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. రాఘవ్ రోజూ వెళ్లి ఆమెను చూసుకునేవాడు. చికిత్స ఖర్చులు చూసేవాడు. అది చూసిన పెద్దమ్మ తన మీద ప్రేమతో రాఘవ్ చూసుకుంటున్నాడని అర్థం చేసుకున్నా, అప్పటికే ఆమె తన ఆస్తిని రాఘవ్ చెల్లెలి పేరున రాసిచ్చింది. రాఘవకి ఒక్క చుక్క కూడా ఇవ్వలేదు. అతనికి నమ్మకం కోల్పోయిన రోజు, మనసులో గాయపడ్డాడు. ఇంట్లో వాళ్లే నన్ను నమ్మకపోతే, ఇక వాళ్ల అభిప్రాయాన్ని పట్టించుకోవడం అవసరమే లేదు అని నిర్ణయించుకున్నాడు. చివరికి వాళ్ళు, మేము తప్పు చేశాం అని అర్థం చేసుకున్నారు. కని రాఘవ్ మాత్రం అందరికీ దూరంగా తన ప్రపంచంలో విజయవంతంగా జీవించేందుకు నిర్ణయించుకున్నాడు. పాఠం: నమ్మకం లేని బంధాలకు విలువ లేదు. కష్టమే నిజమైన ఆస్తి. డబ్బు వస్తుంటుంది, పోతుంటుంది. కానీ ఒకసారి నమ్మకం పోయితే, దాన్ని తిరిగి తెచ్చుకోవడం అసాధ్యం.